కాల్ తీసుకుందాం. పలమనేరు పిఎస్సి నుంచి అపర్ణ గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ అందరికి నమస్తే. సార్ చెప్పండి అమ్మా. సార్ అందరికి నమస్తే. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు రాజమండ్రి విషయము అని చెప్తున్నారు, అంతా బహిర్గతం చేశారు. ఏ ఛానల్లో నాకు తెలియదండి, నాకు సరిగా మాట్లాడేది తెలియదు. ఓకే. ఇప్పుడు మేము ఉమెన్స్ డే రోజు మహిళా దినోత్సవం ఎక్కడా జరగడం లేదా సార్? ఏ డిపార్ట్మెంట్స్ లో మహిళలకి ఏమి జరగడం లేదా సార్? చెప్పండి. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యే గారు ఒక స్టేజ్ మీద సింగర్ సునీతతో పాటలు పాడారు, తప్పలేదా సార్? అవును చెప్పండి సార్. అవును అవును. చిన్న ఇది పట్టుకొని ఇన్స్టా అన్నిట్లో ఇట్లా పోస్టులు పెడతా ఉన్నారు. మేము 10 మందికి సేవ చేసి 10 మంది రోగాలు నయం చేసేవాళ్ళం మేము సార్. మా గురించి ఎందుకు సార్ అట్లా వేయడం? చెప్పండి, ఇది న్యాయం అంటారా? చెప్పండి. ఇప్పుడు మేము చెప్తున్నామండి, మాకు 100 సమస్యలు అంటే 4-10 వయసు దాటింది. గవర్నమెంట్ లో 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాము. మాకు న్యాయం చేయండి, మాకు రెగ్యులర్ చేయండి. అదేంటి? వేసిన వారు ఎవరండి? అతను ఏ ఛానల్ అయినా కానివ్వండి, మంచిగా ఉంటే వెయ్యండి. మేము 10 మందికి సేవ చేసేవాళ్ళు, మా మీద కాదండి. ఏదో చిన్నది ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి అంత పోస్టులు పెట్టేది కాదు. ఏ డిపార్ట్మెంట్ లో ఏం చేయడం చెప్పండి. అంటే రాజకీయ నాయకులు స్టేజ్ మీదకి ఎక్కి గంతులేసి పాటలు పట్ట తప్పు లేదు. మాలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మహిళా దినోత్సవం జరుపుకొని ఒక పాటకి పాడితే తప్ప అండి? చెప్పండి. చెప్పండి సార్, మీరు న్యాయం చెప్పండి. ఇప్పుడు మాకు 100 సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు మేము హాస్పిటల్ ప్రతి రోగితో మాట్లాడు, క్యాన్సర్ పేషెంట్ వస్తారు, టీబీ పేషెంట్, ఇంత మందికి మేము దగ్గరుండి సేవలు చేస్తున్నాము. అదేమని చెప్పండి ఛానల్లో. అవునవును జరిగింది ఖచ్చితంగా, అది బాధాకరమైనటువంటి విషయం అపర్ణ గారు. ఇప్పుడు మేము చేసే సేవ గురించి గుర్తించి పేపర్లలో మీడియాలో వెయ్యండి. అవును అంతేనా కదా? కోవిడ్ కేసులో ఒక తల్లి బిడ్డను తాకడానికి భయపడింది. ఒక కన్న తల్లి బిడ్డను తాకడానికి నాకు ఎక్కడ కరోనా వస్తుందో అని మేము ఆ రోజు అందరి దగ్గరికి వెళ్ళి అందరికి సేవలు చేసింది మేము, మా డిపార్ట్మెంట్. అవునా కదా? అవునండి అవును. ఎంత ఇప్పుడు వారం రోజులు చూస్తున్నామండి, దీనికి ఎవరు స్పందించరా? నిజంగా అపర్ణ గారు బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు మాకు 100 సమస్యలు ఉన్నాయి, మాకు జీతాలు మేమేమన్నా మీ దగ్గరికి వచ్చామని చెప్తాం సార్. మాది చిన్న లోపం అయితే ఎత్తి చూపిస్తున్నారే. వాళ్ళనే కాదు, ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎవరు ఏం చెప్పండి. అందుకే కదా మేడం, ఇప్పుడు మీడియా చరిత్రలో మీడియా అంతా అపర్ణ గారు, మీడియాలో అన్ని ఛానల్స్ పత్రికల్లో ఒక రకమైనటువంటి విధానంతో ఈ న్యూస్ ని టెలికాస్ట్ చేయడం జరిగింది. దానికోసం అదే మేము చెప్పేది, మేము ఎప్పుడు కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ సామాన్యుడి పక్షాన నిలబడుతుంది ఖచ్చితంగా. దానిలో వాళ్ళు మాకు అంతమందికి ఇది చేసి 2000 మందికి ఇది చేసి మా బాధలంతా మీరు విన్నారు. అవును, మీరు విని న్యాయం చేయడానికి మీరు ముందుకు వచ్చారు. అవును, అట్లా చెప్పండి. అంతేగాని ఏదో పిచ్చుక దాని మీద బ్రహ్మాస్త్రం లాగా మా మీద చేసేది. అవును. ఓకే మేడం, మీరు మీ పెయిన్ అర్థమైంది. ఖచ్చితంగా ఇది మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక సామాజిక బాధ్యతగా మీడియా వ్యవహరించాలి, ప్రవర్తించాలి. కానీ ఈ రోజున బాధాకరమైనటువంటి విషయం ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఒక హెడ్ నర్స్ సిస్టర్ ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు, వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మిగిలిన వారి ఎలా ఉండాలి దీనికి సంబంధించి? ఇప్పుడు మాకు 40 ఏళ్ళు వస్తా ఉన్నాయి, మేము ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ లో సర్వీస్ చేస్తున్నాము. అవును, అవి గుర్తించమనండి వేసిన వాళ్ళు, అది గుర్తించాలి. రైట్ అపర్ణ గారు, మీ పెయిన్ అర్థమైంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దానికి సంబంధించి మేము కూడా ముందుకు నడుస్తాం. ఎందుకనంటే ఈరోజు ముగ్గురిని సస్పెండ్ చేయడం అంటే వారు రిటైర్మెంట్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి వారు. మరి అలాంటి వారిపై ఈ యొక్క వేటు అనేది మరొక 13 మందిపై షోకాజ్ నోటీస్, వారిపై ఒక మచ్చలాగా ఉండిపోతుంది. అది మరి ఎవరు తీశారో కానీ అది కూడా పద్ధతి కాదు అనేది వారి అభిప్రాయం. దీనికి సంబంధించి మేము ఈ లైవ్లో ఒక పోల్ పెట్టాం. దీనికి సంబంధించి ముఖ్యంగా స్టాఫ్ నర్సులు సరదాగా చేసిన డ్యాన్స్ వీడియోని వైరల్ చేసి సస్పెండ్ చేయటం కరెక్టేనా, అంటే వైరల్ అయినటువంటి ఆ వీడియోని దాన్ని ఆధారంగా తీసుకొని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసమేనా, కరెక్టేనా అని పెడితే కరెక్ట్ అని 12% మంది
తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరెక్ట్ కాదు అని 82% వారి అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేసినటువంటి పరిస్థితి.